ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో చూస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా నా నిండి మనసుతో అందరికీ వందనాలు. మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను. ఈ రోజున ధ్యానించబోయే అంశం ఏమిటంటే ప్రేమ. ఈ రోజున ప్రేమకుండే లక్షణాల గురించి ధ్యానించుకుందాం. నిజమైన ప్రేమ ఏంటిది? ఈ లోకంలో చాలా రకాలైనటువంటి ప్రేమలు ఉన్నాయి. ఆ ప్రేమలలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ పరిశుద్ధ గ్రంథముల నుండి మనము ఆ లక్షణాలు ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి వారు అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుదాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సర్వ ప్రయోజనము విచారించుకొనదు. ఆమేన్. చాలండి. ఈ రోజున ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది. ఏ ప్రేమ? నిజమైన ప్రేమ. కలువరి సిలువలో నీకై రక్తము కార్చి నలగగొట్టబడి విరగగొట్టబడిన నా యేసయ్య ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ లోకములో ఉన్న ప్రేమ దీర్ఘకాలం ఉంటుందా అంటే చెప్పలేమండి. ఇష్టమైతే ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, ప్రేమ ఉప్పొంగదు. ఈ రోజున కొన్ని సమయాలలో ప్రేమ ఉప్పొంగిద్ది, ప్రేమ పొంగిపోతా ఉండిద్ది. కానీ నిజమైన ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజున చూడండి, మనిషికి ఇష్టమైనటువంటి పని మనం చేస్తే ఎంతగా ప్రేమిస్తారో, లేక ఆ మనిషి మన వలన ఒక ఉపయోగమును ఆశించి వచ్చినట్లయితే మనల్ని ఎంతో ప్రేమిస్తాడు. గనుక ఈ వాక్య భాగం ద్వారా నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రేమ. మొదటిగా ప్రేమకున్న లక్షణం ఏంటంటే ప్రేమ దీర్ఘకాలము ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోక సంబంధితమైన ప్రేమలు ఊరికూరికినే. ఇక్కడ మరొక వాక్యం అంటాడు, ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. ఈ రోజున అమర్యాదగా మాట్లాడుతూ ఉంటారు. అది నిజమైన ప్రేమ కాదు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలా మంది కూడా యవనస్తులు, చాలా మంది యవనస్తురాలు ఈ యొక్క దొంగ ప్రేమకు పడిపోతున్నారు. దొంగ ప్రేమ. శాశ్వతమైన దేవుని ప్రేమకు ఎవరు కూడా లోబడట్లా. ఈ లోక సంబంధితమైన ప్రేమకు లోబడుతున్నారు. ఈ లోక సంబంధితమైన ప్రేమకు. మరొకటి మాట, ప్రేమ త్వరగా లోబడదు. ఈ రోజున చాలా మంది కూడా త్వరగానే లోబడిపోతా ఉంటారు. వారికి ఇష్టమైన పని మనం ఒకటి చేయగానే వెంటనే ఆ ప్రేమించటం మొదలు పెడతారు. దేవుడు అంటున్నాడు కదా, ప్రేమ త్వరగా లోపడదు. ఇంకొక మాట, ప్రేమ అనుమానపడదు. ఈ రోజున చూడండి అండి, భార్య భర్తల మధ్య అనుమానం, కుటుంబంలో అనుమానం. నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ నా యేసయ్య ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రేమే. దేవుని బిడ్డలారా, ఈ రోజున చీటికి మాటికి అనుమానాలు వస్తున్నాయి. ఈ రోజున నిజమైన ప్రేమ నా యేసయ్య ప్రేమ. ఈ రోజున నేను ఒక మాట చెప్తాను, వినండి మీ అందరికీ. ఒక వ్యక్తి, ఇద్దరు యవనస్తులు ప్రేమించుకున్నారు. యవనస్తుడు ప్రేమించాడు, యవనస్తురాలు కూడా ప్రేమించింది. చాలా బాగా ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. ఒకగానొక సమయంలో యవనస్తుడు ఈ యొక్క యవనస్తురాల్ని మోసపుచ్చి యవనస్తురాల మీద అనుమానపడి యవనస్తురాల మీద ఉన్న ప్రేమను ఏం చేశాడు? నేను నిన్ను ప్రేమించటం లేదని చెప్పాడు.
ఈ యొక్క యవనస్తురాలిని వదిలిపెట్టేసి ఇంకొక యవనస్తురాలతో తిరగటం మొదలుపెట్టాడు. ఆ యవనస్తురాలు ఇంకొక యవనస్తురాలతో తిరగటం చూసి ఈ యవనస్తురాలు యాసిడ్ తాగేసింది. దేవుని బిడ్డలారా, యాసిడ్ తాగేసినప్పుడు ఈ రోజున ప్రేమించినటువంటి యవనస్తుడు బాగానే ఉన్నాడు, ప్రేమించి మోసపోయిన యవనస్తురాలు గొంతంతా కాలిపోయింది. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎంతో మంది యవనస్తులు కూడా చనిపోతున్నారు, కాలువలో పడిపోతున్నారు. ఇవి నిజమైన ప్రేమ కాదు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ వీడియో చూస్తున్న నీవు, నేను, మనందరము గమనించాలి. ఈ రోజున వ్యర్థమైన ప్రేమలలో పడిపోతున్నారు. ఏమి లేదు, నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం. నేత్రాశ, శరీరాశ. ఈ నేత్రాశ, ఈ శరీరాశ తీరిపోయిన తరువాత ఆ ప్రేమంతా కూడా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. ఈ రోజున ఏ ప్రేమ నిలబడట్లేదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రేమ అనేది నిలబడాలంటే అది దేవుని ప్రేమే. హల్లెలూయా. దేవుని యందు భయము, భక్తి కలిగి నీవు ఉండాలి. ఈ లోకంలో ఎంతసేపు ఈ యొక్క వ్యర్థమైన ప్రేమలలో నువ్వు పడిపోతావు. ఈ రోజున మొన్న ఒక అన్నంటూ ఉన్నాడు, అన్నా ప్రేమ దామ తీసిపడేవాకండి, ప్రేమకు కాస్ట్లీ పెరిగింది అన్నాడు. ఏం కాస్ట్లీ పెరిగింది ఏందయ్యా అంటే, ఆ రోజుల్లో ఒక గులాబీ పువ్వు ఇస్తే తీసుకునేవారు. ఈ రోజుల్లో 1,50,000 పెట్టి ఐఫోన్ కొనిపిస్తేనే యాక్సెప్ట్ చేస్తున్నారంట. చూడండి దేవుని బిడ్డలారా, నిజమైన ప్రేమ అంటే దీర్ఘకాలం ఉంటుంది. నిజమైన ప్రేమ మత్సరపడదు. నిజమైన ప్రేమ ఉప్పొంగదు. నిజమైన ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. నిజమైన ప్రేమ నా యేసయ్య ప్రేమ. దేవుని ప్రేమకు లోబడు. దేవుణ్ణి ప్రేమించి దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయించినట్లయితే, దేవుని నీవు నిజముగా ప్రేమిస్తే నా దేవుడు నిన్ను విడువడు. ఆమెను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు కదా, నేను నిన్ను విడువను, ఎడబాయను. చూడండి అండి, ఈ రోజున ఎవరన్నా మన కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిజమైన దేవుడు, పునరుత్థానుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ రోజున నీ కోసము, నా కొరకు కలువరి సిలువలో ఎంతగానో దూషించబడ్డారు, నిందించబడ్డాడు, కొట్టబడ్డాడు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, అంటే 39 కొరడా దెబ్బలు. తల మీద ముళ్ళ కిరీటం, మొయ్యలేని సిలువను ఆయన మీద మోపారండి. దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకో తెలుసా? దేవుడు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమకు నువ్వు లోబడు. దేవుని నీవు నిజంగా ప్రేమించు. ఈ లోకంలో ఉన్న మనుషులు కాదు దేవుని బిడ్డలారా. మనుషులు ఇష్టమైతే హత్తుకుంటారు, ఇష్టం లేకపోతే ఇసిరి పడవేస్తారు. అలాంటి ప్రేమల కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు, అలాంటి ప్రేమల కొరకు నువ్వు ప్రాకులాడుతున్నావు. అలాంటి ప్రేమ నీకొద్దు దేవుని బిడ్డలారా. నిజముగా నీవు దేవుని ప్రేమించు. యవనస్తుడా అలా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రోజున నువ్వు ఏ ప్రేమలో పడ్డావు, ఆ ప్రేమ నేను ఏదో ఒక రోజున మోసపరుస్తుంది. ఆ ప్రేమకు లోబడిపోయి నీ యొక్క శరీరాన్ని అమ్ముకోవాక, నీ ప్రాణాన్ని కోల్పోవాక, నిజమైన ప్రేమ నా యేసయ్య ప్రేమ గనుక ఆ ప్రేమను, దేవుని మనం ప్రేమిద్దామండి. దేవుడు అంటూ ఉన్నాడు కదా, నేను ఈ లోకమును ఎంతో ప్రేమించాను. చూడండి, దేవుడికి ఏం పని చెప్పండి? పాపులమైన మన కొరకు పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న నా దేవుడు పాపులమైన మన కొరకు మనిషి కుమారుడిగా ఈ లోకానికి దిగి వచ్చి, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టి తన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. దేవుని బిడ్డలారా, అంతగా ఎంతో ప్రేమించాడు దేవుని బిడ్డలారా. ఈరోజు మనం ప్రేమించినటువంటి వ్యక్తిని ఊరికొక మాట అనండి, చూడండి ఎంతగా కోపపడతారో. కానీ నా దేవుడు అంతగా దూషిస్తున్నా, తన ముఖము మీద ఉమ్ము వేసినా సరే దేవుడు దూషించట్లా. ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక దయతో వీరిని క్షమించమని తండ్రిని వేడుకున్న గొప్ప దేవుడు. ఈ ప్రేమ సత్యమా? ఈ ప్రేమకు నీవు లోబడతావా? లోక సంబంధితమైన ప్రేమకు లోబడతావా? నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మము,
వీటికి నువ్వు లోబడతావా? దేనిని నువ్వు ప్రేమిస్తున్నావు? ఈ రోజున సర్వ సత్యాన్ని నువ్వు ప్రేమించు. జీవము కలిగిన యేసయ్యను నువ్వు ప్రేమిస్తే నీకు తప్పకుండా పరలోక రాజ్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి ఈ మాటలు దీవించి మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహాపరిశుద్ధుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకు అధిపతి నా యేసయ్యా, నీకు వందనాలయ్యా. ఈ సమయంలోనైనా ప్రేమ గురించినైనా, ప్రేమకున్నటువంటి లక్షణాలనైనా అయ్యా నాయన మాకు బోధించినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా నాయన, ఎందుకు పనికిరాని నన్ను నాయన పనికొచ్చే పాత్రగా మార్చుకుని నాయన అనేకులకు నాయన వాక్యమును బోధించడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలయ్యా. నీ బిడ్డలు వాక్యమైన నీ బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. వారి కుటుంబాల్లో ఉన్న సమస్యలు తొలగించండి అయ్యా. వారు నాయన ఈ లోక సంబంధితమైన ప్రేమలో పడిపోయి ఉంటే నాయన వారిని నాయన ఈ జిగట దొంగ పాపం అనే ఊబిలో నుంచి నువ్వు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా నాయన, శాశ్వతమైన ప్రేమ నీ ప్రేమే నాయన, మరువని ప్రేమ నీదే నాయన. అయ్యా, దీర్ఘకాలం ఉంటుందన్నావు నాయన నీ ప్రేమ నాయన. ఈ లోక సంబంధితమైన ప్రేమలు అయితే మచ్చర పడతాయి నాయన, అనుమాన పడతారు నాయన, దీర్ఘకాలం ఉండదు నాయన. ఈ లోక సంబంధితమైన ప్రేమలకు మేమెవరము కూడా నాయన వాటి వైపు చూడక శాశ్వతమైన నీ ప్రేమ వైపు చూసే భాగ్యాన్ని మాకు కలుగు చేయండి. ఈ యొక్క వాక్యమైన నీ బిడ్డలందరినీ నీ చేతులకు సమర్పిస్తున్నామయ్యా. వారి హృదయములో ఉన్నటువంటి పాపము, దోషము, అతిక్రమము యేసు నామములో కడగమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ బిడ్డలు ఏ సమస్యతోనైనా ఈ యొక్క వాక్య భాగాన్ని విన్నారో నాయన, వారికి ఉన్నటువంటి సమస్యలన్నిటిని తొలగించి నీ చిత్తమే జరిగించి నీ కృపతో నీ ప్రేమతో మమ్మల్ని నింపమని, ఘనత, మహిమ, ప్రభావాన్ని ఆరోపించుకోమని నజరుడైన యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.